గుడిని గుడిలోని లింగాన్ని మింగేస్తాడు అనే మాట మనం తరచూ వింటుంటాం. కానీ రాష్ట్రంలో ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి పేరు చెబితే ఇది నిజమే అనిపిస్తుంది. రోజుకు 2 సార్లు దైవదర్శనం చేసుకునే ఆయన చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్లుగా చూపంతా దేవతామూర్తుల ఆభరణాల మీద, అక్కడుండే ఆదాయ వనరుల మీదే సారిస్తారు. ఒకసారి గురి కుదిరాక అక్కడి ఆస్తులన్నింటినీ స్వాహా చేస్తారు. దేవుళ్లనే ఖాతరు చేయని ఆయన బదిలీలు, మందుల మాఫియా ద్వారా 5 ఏళ్లలో 100 కోట్లు దోచేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఆ శాసనసభ్యుడు తాను పరమ దైవ భక్తున్నని చెప్పుకుంటారు. ఆ శాఖకు మంత్రి పదవి వెలగబెట్టారు. ఆదాయం పరంగా రాష్ట్రంలో తిరుమల తర్వాత దుర్గగుడిది 2వ స్థానం. మంత్రి కాగానే దుర్గగుడిపై తిష్ట వేశారి ప్రజాప్రతినిధి. అమ్మవారిని రోజుకు 2 సార్లు దర్శించుకుంటారు. కారణం భక్తి కాదు, భుక్తి. పచారీ సామాగ్రి టెండర్ల నుంచి కేశాల విక్రయాల టెండర్ల వరకు తన అనుచరులకే కట్టబెట్టారు. అమ్మవారి చీరల మాయం దగ్గర నుంచి హుండీలో కానుకల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి రథం, వెండి సింహాల మాయం వెనుక ఆయన అనుచరులే ఉన్నారనేది పోలీసులకు తెలిసిన సత్యం. ఆలయానికి ప్రభుత్వం నుంచి ₹1 గ్రాంటు తేలేని ఆయన హుండీ, కౌలు రూపంలో వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కట్టడం, కూల్చడం వంటి పనులతో కమిషన్లు దండుకున్నారు. సింగనగర్ సమీపంలో దుర్గగుడికి చెందిన దాదాపు 4000 గజాల స్థలం ఇప్పుడు రికార్డుల్లో లేదు. దీన్ని మాయం చేసి తమ పేరున రిజిస్టర్ చేయించుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి పదవి ఊడినా తన నియోజకవర్గంలోనే గుడి ఉందని అమాత్యుడిని సైతం బెదిరింపులకు గురిచేసి నిధులు పక్కదారి పట్టించారు. విజయవాడకు సమీపంలోని ఓ ఆలయానికి చెందిన 5.16 ఎకరాలపై ఆయన కన్ను పడింది. ఓ సత్రం పేరుతో దరఖాస్తు చేయించి వారికి భూములు దక్కేలా చక్రం తిప్పారు. ఇక్కడ ఎకరం 10 కోట్ల రూపాయల వరకు ఉండగా 2 ఎకరాలను మంత్రి బినామీకి రాయించారు. ఓఎస్డీ మామ పేరుతో పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నారు. ఇది రాష్ట్రంలోనే సంచలనమైంది. విజయవాడలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. ఈయన సూచనతో ఈ ఆలయం తమ సొంతమంటూ కొందరు బయలుదేరారు. వారి దస్త్రాన్ని చకచకా నడిపిన ఆయన అది ప్రైవేటు దేవాలయమని ఎన్ఓసి జారీ చేశారు. ఈ ఆలయానికి నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చే 21 వాణిజ్య దుకాణాలు, పలుచోట్ల భూములున్నాయి. కవలూరులోనే కోట్ల విలువ చేసే 2 ఎకరాల భూమి ఉంది. దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వాటాలు దండుకున్నారు. ఈ ఎమ్మెల్యే కుటుంబానికి స్వతహాగా ఒక దేవాలయం ఉందట. దాని చుట్టూ పురావస్తు శాఖ స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఇంకేముంది, పక్కా ప్రణాళికతో దుకాణాల సముదాయ నిర్మాణానికి ₹1,30,00,000 సిజిఎఫ్ నిధులు మంజూరు చేయించుకున్నారు. ఈ నిధులతో ఆర్కియాలజీ భూములు ఆక్రమించే ప్రయత్నం జరుగుతోంది. విజయవాడ కరకట్ట ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చెందిన భూములున్నాయి. లీజు పేరుతో 2 సార్లు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తే సొంత పార్టీ నాయకుడే అడ్డుపడ్డారు. పెనుగంచిప్రోలు దేవాలయ మాన్యాలను ధారాదత్తం చేశారు. విజయవాడలో వక్ఫ్ బోర్డు భూములు ఎక్కువ శాతం ఈ ప్రజాప్రతినిధి బినామీలే ఆక్రమించుకున్నారు. ఈయన నియోజకవర్గ పరిధిలో ఓ దర్గాకు చెందిన స్థలంలో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అభ్యంతరాలను లెక్క చేయకుండా భారీ గోదాము నిర్మించారు. ప్రధాన దేవాలయాల ఈవోల బదిలీలో కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు. అనిషా కేసులున్న అధికారులను తన హయాంలో అందలమెక్కించారు. దుర్గగుడి ఈవోగా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పట్టం కట్టారు. ఒక ఈవోకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కట్టబెట్టి ₹50 లక్షలు తీసుకున్నారు. మేయర్ పదవి తన అనుచరురాలకిప్పించి నగరపాలక సంస్థని తన పరిధిలోకి తెచ్చుకున్నారు. కాంపెన్సేటరీ ఉద్యోగాల దగ్గర నుంచి పారిశుధ్య ఉద్యోగాల వరకు ధరలు నిర్ణయించి అమ్ముకున్నారు. ప్రణాళిక అధికారుల బదిలీలో కోట్ల రూపాయలు కొట్టేశారు. భవన నిర్మాణాలకు అనుమతులు లేకుండా దందా నడిపారు. ఈయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం హోల్సేల్ ఫార్మాకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచే రాష్ట్రానికి మందులు పంపిణీ అవుతుంటాయి. ఇక్కడ సిండికేట్ గా మారి అసలు మందుల స్థానంలో తన పలుకుబడి ఉపయోగించి డిస్ట్రిబ్యూషన్ తరహాలో వ్యాపారం నిర్వహించారు. కరోనా సమయంలో తాము సరఫరా చేసిన మందులనే కొనేలా చక్రం తిప్పి ఆయన వాటాగానే ₹50 కోట్ల ఆర్జించినట్లు ప్రచారం ఉంది. నియోజకవర్గంలో ముఠాలను పెంచి పోషిస్తూ సామాజిక స్థలాలు, పార్కులు ఆక్రమించేందుకు సహకరించారు. తన నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో పేకాట క్లబ్లున్నాయి. కొన్ని హోటళ్లలో గుట్టుచప్పుడు కాకుండా కొన్ని అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. వీటి నుంచి ప్రజాప్రతినిధికి నెలవారీ మామూళ్లు అందుతున్నాయి. తన సామాజిక వర్గ వన సమారాధన పేరుతో ప్రతి ఏటా కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటారని ఆ వర్గీయులే చెబుతున్నారు. ఈయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం వాణిజ్య వ్యాపార కూడలి. ఇక్కడ జీరో దందా జరుగుతుంది. జీఎస్టీ ఎగవేతలు ఎక్కువే. 2వ రకం మాల్ విక్రయం జరుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతి ఏటా వ్యాపారుల నుంచి విరాళాల రూపంలో కప్పం వసూలు చేస్తున్నారు. తన నియోజకవర్గంలో నగర పేదలకు వేసిన 2 లేఅవుట్ల కోసం
భూముల కొనుగోళ్లలో ఎకరానికి 10 లక్షల రూపాయలు కమిషన్లు మింగేశారు. ఇలా కోట్లకు పడగలెత్తిన ఆ నేత వ్యవహారం అధినేత దృష్టికి వెళ్లింది. ఇంటికి పిలిపించి చాలా వరకు ఆస్తులు తన పరం చేయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆ ఫలితమే ప్రస్తుతం పక్క నియోజకవర్గం సీట్ అని చెప్పుకుంటున్నారు.